వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఉడత కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక అడవి. అక్కడ చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. అక్కడే ఒక చెట్టు మీద ఉడత, కాకి, కొంగ స్నేహంగా ఉండేవి. వీటితో పాటు ఒక కుందేలు కూడా ఉంది. ఒకరోజు ఉడత చెట్టు నుండి కిందికి దిగి ఏదో వెతుకుతుంది. అదే చెట్టు పైన ఉన్న కాకి, ఉడత మామ ఏమి వెతుకుతున్నావు అని అడుగుతుంది. అది తెలిస్తే ఇంకేం, మొన్న రాత్రి ఇక్కడే ఎక్కడో ఏదో భూమిలో కప్పెట్టాను, దానికోసమే వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చింది ఉడత. అదే దేనికోసం అని మళ్ళీ అడిగింది కాకి. జ్ఞాపకం రావడం లేదు, కానీ అది చాలా విలువైంది అంది. ఏం దాచావో తెలియదు, ఎక్కడ దాచావో తెలియదు, ఏమిటో తెలియదు, కానీ వెతుకుతున్నావు, ఈ వెతుకులాట ఏమిటో అనుకుంటుంది. అప్పుడే అక్కడికి కొన్ని దుంపలు తీసుకుని కుందేలు వచ్చి, ఎంత చిన్న వయసులో ఈ మతిమరుపు ఏమిటి అంటూ ఒక దుంప తీసి ఉడతకి ఇచ్చి, కాకి, కొంగ, కుందేలు దీనికి పని పాటు ఏమీ లేక తోచక ఇలా తయారైంది అని నవ్వుకున్నాయి. ఉడత ఉడికిపోతూ, చూస్తూ ఉండండి, ఎప్పటికైనా నేను దాన్ని వెతికి పట్టుకొని గొప్పదాన్ని అనిపించుకుంటా, అప్పుడు మీరంతా నన్ను పొగుడుతారు అంది. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం, అయినా నువ్వు ఇది వెతకటం ఇది మొదటిసారి కాదు, ఎప్పుడూ దేనికోసమో వెతుకుతావు అని అనుకున్నాయి. ఒకరోజు ఉదయం పక్షులు, జంతువులు గుంపులుగా ఉన్నాయి. కాకి ఎవరికి ఏమైందని కంగారుగా లోపలికి వెళ్ళి చూసేసరికి ఉడత మొహం విజయగర్వంతో వెలిగిపోతుంది. దాని చేతిలో దగదగా మెరుస్తూ వజ్రం ఒకటి ఉంది. కాకి దగ్గరకు వచ్చి, ఇది వజ్రం, దీన్ని నువ్వు దాచడం ఏమిటి, అసలు ఎక్కడిది నీకు అంది. అవన్నీ మనం మృగరాజు దగ్గర చర్చిద్దాం, ఇది చిన్న విషయం కాదు అని అక్కడ జంతువులు, పక్షులు నడవండి అందరూ రాజు దగ్గరికి అని వెళ్ళాయి. అవన్నీ కలిసి వెళ్ళి వజ్రాన్ని మృగరాజు ముందు పెట్టాయి. దాన్ని బాగా పరిశీలించాడు మృగరాజు. మంత్రి ఏనుగు, మృగరాజా, ఈ దేశం రాజు వేటకి వచ్చినప్పుడు తన వజ్రాలు పెట్టి పోయిందని అడవంతా గాలించి మనల్ని చాలా చిత్రహింసలు చేశారు, గుర్తుందా మీకు అని చెప్తుంది. నక్క ముందుకు వచ్చి, అప్పట్లో మనందరం ఈ అడవి వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాం కదా, ఇప్పుడు ఇది మన దగ్గర ఉందని తెలిస్తే మళ్ళీ మనల్ని హింసిస్తారు, అందరి ప్రాణాలకి ముప్పు వస్తుంది అని అంటుంది. మృగరాజు ముందుకు వచ్చి, ఇంతకీ ఇది ఎక్కడిది అని గర్జించాడు. జంతువులన్నీ తమ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందేమో అనుకుని ఉడతను ముందుకు నెట్టాయి. ఉడత గజగజ వణికిపోతూ, అయ్య బాబోయ్, నాకేమీ తెలియదు, 4 రోజుల క్రితం దుంప కోసం వెతుకుతుంటే భూమిలో దొరికింది, అప్పటికే జంతువులన్నీ ఆహారం కోసం వెళ్ళాయి, వచ్చాక చెబుదాంలే అనుకుని దీన్ని అక్కడే భూమిలో పాతిపెట్టి మర్చిపోయా అని చెప్తుంది. ఇదొక్కటేనా, ఇంకా దొరికాయా అని అడుగుతాడు మృగరాజు. ఇదొక్కటే దొరికింది రాజా అని చెప్తుంది. అప్పుడు మృగరాజు, సరే అంతా కలిసి ఇది దొరికిన చోట చుట్టుప్రక్కలంతా వెతకండి అని అంటుంది. అన్నీ కలిసి వెతకడం మొదలుపెట్టాయి. ఎలాగైతేనే మొత్తం వజ్రాలన్నీ దొరికాయి. అన్నీ మృగరాజు దగ్గర పెట్టాయి. వీటిని రాజు దగ్గరికి చేర్చుదామని ఆ పనిని కొంగలకు అప్పగిస్తాయి. ఒక్కొక్క వజ్రాన్ని ఒక్కొక్క కొంగ పట్టుకుని రాజు సైన్యం మందిరం దగ్గర ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు దగ్గర కిటికీ ఉందని గమనించి కిటికీలోంచి రాజు మంచం పైన మొత్తం వజ్రాలన్నీ వేస్తాయి. రాజు ఇదేమి వింత అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో మంత్రి కూడా వచ్చి, ఇదేమి వింత ప్రభు అని అడుగుతాడు. మనం అడవిలో వజ్రాలు పోగొట్టుకుని వాటిని చిత్రహింసలు చేశాం కదా, కానీ వాటికి ఎంత జ్ఞానం, ఎంత నిజాయితీ, ఆ వజ్రాలు దొరకగానే తీసుకుని వచ్చాయి, వీటి నుండి మనం చాలా నేర్చుకోవాలంటూ రాజుగారు మంత్రిగారితో ఇలా చెప్పారు. ఇక నుండి అడవిలో ఏ ప్రాణికి హాని తలపెట్టకుండా వేటకు వెళ్ళి ప్రాణాలు తీయకూడదని చాటింపు వేయించండి అని చెప్తారు. మంత్రిగారు అలాగే చాటింపు వేయిస్తారు. అది విని జంతువులన్నీ ఆనందంతో గంతులేస్తూ రాజుకు కృతజ్ఞతలు చెప్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.